स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. మంచిదమ్మా, అభీష్ట సిద్ధిరస్తు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఆంజనేయుడి గురించి. ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు ఎలా వచ్చింది? ఆంజనేయుడికి అంజనాదేవికి పుట్టాడు కాబట్టి ఆంజనేయుడు అనే మాట వచ్చింది. ఆ తర్వాత బాల్యంలో ఒక చిత్రమైన సన్నివేశం జరిగింది, మనకి ఉత్తరాఖండలో కనపడుతుంది ఆ కథ రామాయణంలో. అదేమిటంటే, పుట్టగానే తరుణార్క కబళనోద్ధతి పూనెనెవ్వాడు రుచులచే ఫల మోహ రుచుల చేత అని భట్టుమూర్తి వర్ణించాడు. రుచి అంటే కాంతి, రుచి అంటే ఆహారానికి సంబంధించిన రుచి. ఆకాశంలో ఎర్రగా అప్పుడే ఉదయించిన సూర్యబింబం కనపడితే ఆకలి పుట్టగానే ఆకలి అనిపించిన ఆంజనేయుడు ఆకాశ మార్గానికి ఎగిరాడు పండు అనుకుని. ఎగిరితే తినబోయాడు, దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు గ్రహణం, రాహు వచ్చాడు సూర్యుడిని మింగడానికి. వస్తున్న రాహువును చూసి ఈ సూర్యుడి కంటే ఆ రాహు ఏదో విచిత్రంగా ఉన్నాడు, బాగున్నాడని రాహువుని మింగబోయాడు. ఇదేమిట్రా, సూర్యుడిని నేను మింగాలనుకుంటే నన్ను మింగేవాడు ఒకడు వచ్చాడని, ఇదేంటి వీడిని పంపించావు, నేను కదా మింగాలని ఇంద్రుడికి కంప్లైంట్ చేశాడు రాహు వెళ్ళి. ఇంద్రుడు ఐరావతం అనే ఏనుగు మీద ఎక్కి వజ్రాయుధం పట్టుకుని వచ్చాడు. ఐరావతం తెల్లగా దగదగలాడుతూ కనపడేప్పటికీ రాహువును వదిలిపెట్టి ఐరావతాన్ని ఇంద్రుడిని మింగాలని ఆంజనేయుడు ప్రయత్నం చేశాడు. అప్పుడు దేవేంద్రుడు కోపం వచ్చి వజ్రాయుధంతో ఒక దెబ్బ కొట్టాడు. దవడకి తగిలింది, దవడ పెద్దదిగా వాచింది. దవడని సంస్కృతంలో హనువు అంటారు. పెద్దదైన హనువులు కలిగినవాడు కాబట్టి, గుణం కలిగినవాడు గుణవంతుడు, ధనం కలిగినవాడు ధనవంతుడు, బుద్ధి కలిగినవాడు బుద్ధిమంతుడు అయినట్టుగా పెద్దదైన హనువులు కలిగినవాడు హనుమంతుడు అయ్యాడు. ఆ తర్వాత హనుమంతుడు ఆ దెబ్బకు సమస్యలు పడిపోయాడు. వాయుదేవుడికి ఆగ్రహం కలిగింది, ఆయన స్తంభించాడు. దేవతలందరూ వచ్చారు వాయుదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి. గాలి స్తంభిస్తే మరి లోకానికి అపకారం కదా, వాళ్ళంతా వాయుదేవుడిని ప్రార్థించారు. వాయుదేవుడు ప్రసన్నుడు కావడానికి ఆంజనేయుడికి ఎన్నో వరాలన్నీ ఇచ్చారు. అవన్నీ తర్వాత కథలో జరిగిన అంశాలు. ఇదిలా ఉండగా హనుమంతుడు అనే మాట కేవలం రూపానికి సంబంధించింది మాత్రమే కాకుండా ఒక అంతరార్థం కూడా కనపడుతుంది. హను అంటే దవడ, రెండు దవడల మధ్యలో ఏముంటుంది, నాలుక ఉంటుంది, దంతాలు ఉంటాయి, పైన అంగిలి ఉంటుంది. ఈ నాలుక దంతాల చివరి భాగంలో తగిలితే, అంగిటికి తగిలితే, రెండు పెదవులు కలిసి మాట్లాడితే రకరకాల శబ్దాలు పుడతాయి కంఠంలో నుంచి. అన్నింటికీ ఆ హనువుల మధ్య భాగమే ఆధారం. ఏ అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలో, ఏ పదాన్ని ఎలా పదవిభాగం చేసి పలకాలో బాగా తెలిసినవాడు ఆంజనేయుడు. అందుకని ఆంజనేయుడిని ఆరాధిస్తే మనకేదో వాక్పటుత్వం వస్తుంది అనే మాట ఎందుకు చెప్పారంటే ఆంజనేయుడు దానికి సంబంధించినవాడు. ఈ లక్షణం ఎక్కడ జరుగుతోంది క్రియారూపంగా అంటే రెండు హనువుల మధ్య జరుగుతుంది. అందరు హనువుల మధ్య ఉంది కదండి, ఉంది, కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆంజనేయుడు ఉపయోగించుకున్నంత బాగా, సద్వినియోగం చేసినంత బాగా, సార్థకంగా వినియోగించినంత బాగా ఇతరులు చేయలేకపోతున్నారు. ఎలా వినియోగించుకోవాలో తన హనువుల మధ్యలో ఉండే శబ్దస్వరూప స్థితిని సక్రమంగా వినియోగించి లోకానికి కావలసిన మంగళప్రదమైన వాక్కుల్ని అందించిన మహానుభావుడు కాబట్టి, ఆయన సార్థకమైన హనువులు కలిగినవాడు కాబట్టి హనుమంతుడు. ఆయన నిజంగా సంపద కలిగినవాడు అండి, మిగతా వాళ్ళకి లేదా అంటే సంపదని సార్థకం చేసేవాడు అని. అందుకని హనుమంతుడు అనే మాట ఆ విధంగా కూడా అతడికి సార్థకమైన నామంగా లోకంలో ప్రచారంలోకి వచ్చింది. గురుగారు, మరి హనుమంతుడిని శ్రీమద్ రామాయణం వాగ్విశారదుడిగా, వచోకళానిధిగా పేర్కొంది. అంటే ఎవరిని తన వాక్చాతుర్యంతో అంతగా ఎవరిని ఆకర్షించాడని? వాల్మీకి మహర్షి ఆంజనేయుడిని గురించి ప్రస్తావించినప్పుడల్లా చాలా తరచుగా వాక్యజ్ఞ, వాక్యకుశల, వాగ్విశారదుడని, వాగ్మి అని అంటే చక్కగా మాట్లాడగలిగినవాడు అని ఇలా చెప్తూ ఉంటాడు. అంటే బాగా మాట్లాడడం ఎలా ఉంటుందో తెలిసిన వారికి ఆంజనేయుడు ఎంత బాగా మాట్లాడాడో తెలుస్తుంది. ఎలా మాట్లాడాలో తెలియని వారికి ఆంజనేయుడిని చూస్తే ఎలా మాట్లాడాలో, బాగా మాట్లాడడం అంటే ఏమిటో తెలుస్తుంది. అంత బాగా ఆంజనేయుడు మాట్లాడాడు, ఎవరితో అయినా అలాగే మాట్లాడాడు. ప్రధానంగా రామచంద్రమూర్తితో మొట్టమొదటి పరిచయంలోనే అలా మాట్లాడాడు. ఋష్యమూక పర్వతం వైపు రామలక్ష్మణులు అడుగులు వేస్తూ వస్తున్నారు. కిష్కింధాకాండ ప్రారంభంలో మనకు శ్రీమద్ రామాయణంలో ఆ సన్నివేశం కనపడుతుంది. అక్కడ ఆ కొండ మీద, మలయ పర్వతం మీద, ఋష్యశృంగ పర్వతం మీద అక్కడ కూర్చుని ఉన్నాడు సుగ్రీవుడు నలుగురు అనుచరులతో బిక్కుబిక్కుమంటూ వాలి వల్ల ఉండే భయంతో.
వాలి ఎక్కడ చంపేస్తాడో అని పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడికైతే శాపం ఉంది కాబట్టి వాలి రాడు, అందువల్ల ఇక్కడ ప్రాణం దక్కించుకోవచ్చు అని పోగొట్టుకున్న రాజ్యాన్ని భార్యని తిరిగి పొందడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి బిక్కుబిక్కుంటూ అక్కడ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఆ నలుగురిలో అనుచరుల్లో ఆంజనేయుడు కూడా ఒకడు. ఈ సుగ్రీవుడు భయపడుతుంటే ఆ దూరంగా ఉన్న రామలక్ష్మణులు చూసి, ఇదేమిట్రా ధనుర్బాణాలు పట్టుకుని ఉన్నారు, పైనేమో ఋషి వేషంలో జడలు కట్టుకుని ఉన్నారు, ఏదో మారు వేషంలో ఎవరినో నన్ను చంపడానికి తాను రాలేడు కాబట్టి మా అన్న వాలి పంపించుంటాడేమో అని భయపడ్డాడు సుగ్రీవుడు. నువ్వు భయపడకయ్యా, ఏం పర్వాలేదు, తొందరపడి అలా ప్రతిదానికి అలా భయపడుతూ ఉండడం జీవితం కాదని ధైర్యం చెప్పి అభయాన్ని ఇచ్చి నేను వెళ్ళి కనుక్కొస్తా కదా నీకెందుకని వచ్చాడు. భిక్షు రూపాన్ని ధరించి వచ్చాడు. దగ్గరకు వచ్చి రాముడిని చూసిన తర్వాత ఈ మహానుభావుడితో మాట్లాడేటప్పుడు భిక్షు రూపం అవసరం లేదు అనుకున్నాడు. అది మానేసి తన స్వరూపంతోనే కనపడి ముందు తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. సుగ్రీవుని గురించి చెప్పాడు. మీరెవరు? మిమ్మల్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈమె చ ధనుషీ చిత్రే శ్లక్ష్ణే చిత్రానులేపనే ప్రకాశేతే యథేంద్రస్య వజ్రే హేమ విభూషితే. ఇదేమిటయా, మీ చేతిలోనేమో ధనుర్బాణాలు ఉన్నాయా, మీరేమో క్షత్రియ వీరుల్లా ఉన్నారా, పైన ఆ జటాజూటం ఏమిటి, ఆ జడలు కట్టుకున్న ఆకారం ఏమిటి, ఈ నారబట్టలు ఏమిటి, ఋషివేషం ఏమిటి, మీ వేషమా ఋషివేషం, మీ రూపమా క్షత్రియ రూపం, ఇంతకీ మీరు క్షత్రియులా మహర్షులా, ఇలా ఉన్నారేమిటి, ఈ వైరుధ్యానికి అంతరార్థం ఏమిటి అని తెలుసుకోవచ్చా అన్నాడు. పైగా తను తాను పరిచయం చేసుకునేప్పుడు ఏమన్నాడు, నేను ధర్మాత్ముడైన సుగ్రీవుడి మంత్రిని. ముందు సుగ్రీవుడికున్న అన్ని లక్షణాల్లో మొట్టమొదటి లక్షణంగా ఏం చెప్పాడు, ధర్మాత్ముడు అని చెప్పాడు. రాముడికి ఏం కావాలి, సుగ్రీవుడు ధనవంతుడా, సుగ్రీవుడు బలవంతుడా, సుగ్రీవుడికి ఏమున్నాయి విశేషాలు, అంగబలం ఉందా, అర్థం ఇవి అక్కర్లేదు, ధర్మం పాటించేవాడు అవునా కాదా, ఇది రాముడికి కావాలి. ఇది తెలిసి సుగ్రీవుడికున్న ధార్మిక గుణాన్ని ప్రస్తావిస్తూ సంభాషణ ప్రారంభించాడు. ధర్మాత్ముడైన సుగ్రీవుడికి నేను విత్త సచివుడిని, ఇందుకోసం వచ్చాను. అంటే ఏ విషయాన్ని ఎంతవరకు చెప్పాలో, ఏది ముందు మొదలు పెట్టాలో, ఏది చెబితే ఎదుటివారి మనస్సుకి అర్థమవుతూ ఆసక్తికరంగా ఉండి తాను ఆశించే ప్రయోజనం నెరవేరుతుందో అలా మాట్లాడుతున్నాడు అనమాట. ఇది చూసి రామచంద్రమూర్తి పరవశించిపోయాడు. తమ్ముడు ఇతడెవరో ఎంత సారవంతంగా, సరసంగా, సార్థకంగా, మంద్రస్వరంలో, మధ్యమస్వరంలో, మధురంగా, మనోజ్ఞంగా మాట్లాడుతున్నాడే, ఇలా మాట్లాడేవాడు ఎవరైనా ఉన్నారా? ఋగ్వేదం వల్ల వినయాన్ని, యజుర్వేదం వల్ల ధారణా పటిమను, సామవేదం వల్ల సర్వజ్ఞత్వాన్ని సాధించుకున్న వ్యక్తి తప్ప ఇలా మాట్లాడలేడు. నా యజుర్వేదధారిణ నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా అసామవేద విదుషః శక్యం ఏవం ప్రభాషితుం అని రామచంద్రమూర్తి ప్రశంస చేశాడు. అంతేకాదు అన్ని శాస్త్రాలు చదువుకున్నవాడితో ఉంటాడు, వ్యాకరణాన్ని బాగా చదువుకున్నాడు, ఇంతసేపు మాట్లాడుతున్నా ఎక్కడా పొరబడడే, ఎక్కడా తడబడడే, ఎక్కడా పొరపాటు మాట మాట్లాడలేదే, ఒక్క అపశబ్దం రావటం లేదే, శాస్త్రాలన్నీ బాగా తెలిసినవాడు. ఇతడి నోటి వెంట వెలువడే ప్రతి మాట మధ్యమ స్వరంలో వినడానికి చాలా హాయిగా, ఆసక్తికరంగా ఉండడమే కాకుండా ఇతడు మాట్లాడే ప్రతి మాట మంగళప్రదంగా ఉంది. మధ్యమ స్వరంలో మనోహరంగా మంగళప్రదమైన మాటలు మాట్లాడుతున్న ఈ మారుతిని చూస్తే నేను పరవశించిపోతున్నానయ్యా, ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూసావా తమ్ముడు ఇతడు. ఇలాంటి మంత్రి ఒకడు ఉంటేనా, దూత ఒకడు ఉంటేనా, కత్తి చేతపట్టి సంహరించడానికి వచ్చే శత్రువు కూడా కత్తి కింద పడవేసి మనతో మైత్రిని పాటిస్తాడు కదా, ఇలాంటి దూత ఉంటే ఎంత బాగుంటుంది. అంటే మొట్టమొదటి పరిచయంలోనే తన మాటల తీరుతో రామచంద్రమూర్తి హృదయాన్ని చూరగొన్న మహానుభావుడు ఆంజనేయుడు. ఆ చేతల తీరు తర్వాత చూపించాడు. ఇక్కడ వాక్యజ్ఞుడు, వాక్యకుశలుడు, వాక్యకోవిదుడు, వాగ్విశారదుడు మీరు చెప్పిన మాట ఇవన్నీ ఆంజనేయుడికి వర్తిస్తాయని తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఎప్పుడు మాట్లాడే ఇలాగే మాట్లాడాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు సీతకు విశ్వాసం కలగడానికి ఏ విధంగా మాట్లాడాలో అలా మాట్లాడాడు. రావణుడికి హితబోధ చేసేటప్పుడు రాజనీతి పరిజ్ఞానాన్ని మేళవించి రావణుడి లాంటి వాడికి నచ్చ చెప్పడానికి వీలైన పద్ధతిలో చెప్పి, అది కుదరకపోతే సామ దాన భేద దండోపాయాల ప్రకారం, రాజనీతి ప్రకారం ఏ విధానంలో మాట్లాడాలో, ఏ క్రమంలో మాట్లాడాలో ఆ క్రమంలో మాట్లాడాడు. ఇలా మళ్ళీ రాముడి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ముందే మాట చెప్పాలి. సీతమ్మ దగ్గర నుంచి తిరిగి వచ్చాక వానర వీరులందరికీ ఏం చెప్పాలో అది చెప్పాడు. తన పరాక్రమం, విశేషాలు అవి చెప్పాడు. రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి చెప్పలేదు. సీతను చూశాను, క్షేమంగా ఉంది, నిన్నే తలుచుకుంటోంది. అంటే ఎవరికి ఏది చెప్పాలో, ఎంత చెప్పాలో, ఏది వివరించాలో, ఏది సంక్షిప్తంగా చెప్పాలో, దేంతో మొదలు పెట్టాలో ఇన్ని తెలిసిన మహానుభావుడు. కాబట్టి అందరి విషయాల్లోనూ అందరితో మాట్లాడిన సందర్భంలోనే ఆయన వాగ్విశారదుడే. ప్రప్రథమంగా రామచంద్రమూర్తి దగ్గర వాగ్విశారదత్వాన్ని నిరూపించుకుని ఆయన వాక్పటుత్వం కలిగిన వాడని, ఆంజనేయుడిని స్మరిస్తే మనకు వాక్పటుత్వం వస్తుందని, అందుకోసం లోకంలో ఆ మాట స్థిరపడింది. గురుగారు, హనుమంతుడు చాలా బలశాలి.
అంతే బలశాలైనటువంటి రావణ బ్రహ్మతో సైతం యుద్ధం చేశాడు కదా. అలాంటప్పుడు వాలితో కూడా యుద్ధం చేసి వాలిని ఓడించి సుగ్రీవుడి యొక్క రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పగించవచ్చు కదా, ఎందుకు అలా చేయలేదు? ఇది సాధారణంగా రామాయణం చదువుకుంటే మనకి కలిగే సందేహం. ఇది కలిగి తీరాలి, ఇది కలిగితేనే రామాయణాన్ని మనం శ్రద్ధగా చదివినట్టు లెక్క. మంచి సందేహం ఇది, నిజంగానే అనిపిస్తుంది. మరి ఇంత పరాక్రమం కలిగినవాడు కదా, అసాధారణమైన పరాక్రమం కలిగినవాడు, సుగ్రీవుడు అంటే అపారమైన ప్రేమ కలిగినవాడు. సుగ్రీవుడికి ఇంత కష్టం కలిగితే ఆ వాలిని 2 ముట్టకాయలు వేసి ఆ సుగ్రీవుడి రాజ్యం సుగ్రీవుడికి ఇప్పించవచ్చు కదా, ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు అని దీనికి ఒక కారణం కనపడుతుంది. తర్వాత అంగుళీకం పుచ్చుకుని అన్ని దిక్కులకి అందరూ వానర వీరులు సీతాన్వేషణ కోసం బయలుదేరినప్పుడు కూడా ఆ సముద్ర తీరంలో, దక్షిణ సముద్ర తీరంలో అక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు సముద్రం దాటాలయ్యా, సంపాతి చెప్పింది ఆవల తీరంలో సీత ఉంది అని చెప్పినప్పుడు మిగతా వాళ్ళందరూ మేము 10 దాటుతాం, మేము 20 దోగ్గలం, గజుడున్నాడు, గవయుడున్నాడు, గవాక్షుడున్నాడు, గంధమాదనుడు, శరభుడు, మైందుడు, నీలుడు, వివిధుడు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ 10, 20, 30 లెక్కలు చెప్తున్నారు. హనుమంతుడు దూరంగా ఒక కొండ మీద మౌనంగా కూర్చున్నాడు, ఏం మాట్లాడటలా. దాటవలసినవాడు, దాటగలిగినవాడు. మరి అంగుళీకాన్ని పుచ్చుకున్నాడు అంటే బాధ్యత పడ్డట్టే కదా. బాధ్యత కలిగినవాడు మౌనంగా ఉండొచ్చా? మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు అని మనం ఆలోచిస్తే ఆంజనేయుడి మనస్సులో అది మౌనం కాదు, ధ్యానం, వ్యూహ నిర్మాణం జరుగుతోంది. సముద్రం దాటడం పెద్ద విషయం కాదు, శక్తి ఉంటే దాటుతాడు, లేకపోతే లేదు. నేను 20 దాటతా, 30, 99 దాటినా ఒకటే, పడిపోతాడు. తిమింగలాలు తినేస్తాయి, ఉపయోగం ఏముంది? నేను 20 దాటతా, 10 దాటతా, 30 దాటతా, ఈ లెక్కల వల్ల ఉపయోగం ఉంది? తాను 100 యోజనాలు దాటగలిగినా కూడా దాటుతానని చెప్పడం అవసరమైనప్పుడు దాటాలంతే. ఇది ఒక కారణం. రెండో కారణం ఏమిటంటే ఆంజనేయుడు మౌనముద్రలో కాక ధ్యానముద్రలో ఉండి వ్యూహ నిర్మాణం చేస్తున్నట్టే, ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లుగా ఓ కారణం అయితే, మరో కారణం కథలో కనపడే కారణం ఏమిటంటే చిన్నప్పుడు ఆంజనేయుడు చాలా అల్లరి చేసేవాడు. ఎప్పుడైతే దేవతలందరూ వరాలు ఇచ్చారో ఆ వరాలతో ఉత్సాహం పెరిగిపోయి చిన్నపిల్లవాడు కాబట్టి కోతి చేష్టలు చేస్తూ అల్లరి చేసేవాడు. ఆ మహర్షులందరూ తపస్సు చేసుకుంటే వాళ్ళ గోచీలు పీకడం, వాళ్ళ కమండలాలు విరగొట్టడం, వాళ్ళ దండాలు ముక్కలు చేయడం, వాళ్ళ కమండలాలు చెట్టు కొమ్మలకు పైగా వీళ్ళకి అందకుండా ఎత్తుగా కట్టడం, ఇలా అల్లరి చేసేవాడు. వాళ్ళు విసిగిపోయారు, ఏమనడానికి వీలు లేదు, బాధపడుతున్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆంజనేయుడు చేసే అల్లరిని, హనుమంతుడు చేసే అల్లరిని తట్టుకోవడానికి తమకు ఇబ్బంది లేకుండా ఉండాలని, అబ్బాయి ఎవరైనా గుర్తు చేస్తే తప్ప నీ బలము నీకు తెలియకుండా ఉండుగాక అని శాపం ఇచ్చారు. అందువల్ల ఆంజనేయుడికి తాను ఎంత బలవంతుడైనా నాకు ఇంత బలం ఉందని తెలియదు, ఎవరైనా గుర్తు చేయాలి. అందుకని ఈ సముద్ర తీరంలో కూర్చున్నప్పుడు కూడా ఏమిటిరా మనం అందరం మాట్లాడుతున్నాం, అసలు ఆంజనేయుడు ఎక్కడున్నాడని జాంబవంతుడు వెతుక్కుంటూ వెళ్ళి ఆ దూరంగా రాతి మీద కూర్చొని ఆలోచిస్తున్న ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు ఇలా మౌనంగా ఉండడం న్యాయమేనా? నువ్వు గరుత్మంతుడు తప్ప ఎవరు దాటలేరు కదా, ఇప్పుడు గరుత్మంతుడు మన బృందంలో లేడు కదా, నువ్వే కదా ఉన్నావు, నువ్వు బయలుదేరాలి, నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివని ఆయన బలాన్ని గుర్తు చేస్తూ ప్రశంస చేశాడు. అప్పుడు ఆంజనేయుడు ఒక్కసారిగా లేచి నిలబడి తన రూపాన్ని పెంచి ఆ మహేంద్ర పర్వతం మీదకి ఎక్కి సాగర లంఘనం చేశాడు. అంటే ఎవరైనా గుర్తు చేస్తే తన బలం తనకు తెలుస్తుంది. మరి అలా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అని సుగ్రీవుడికి తెలియదు, అక్కడున్న మిగతా వాళ్ళకి తెలియదు. ఎవరో గుర్తు చేస్తే తప్ప తన బలం తనకు తెలియదు. అందువల్ల ఆంజనేయుడు వారిని నేను జయించగలను అని అనుకోలా. ఇది నేను చేయాల్సిన పని, ఇంత బలం నాకుందని తెలియదు ఆయనకి. అందుకని మౌనంగా ఉన్నాడు. ఈ కారణంగా వాలిని సంహరించి సుగ్రీవుడి రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇప్పించడానికి కావాల్సిన ప్రయత్నాన్ని ఆంజనేయుడు చెయ్యలేదు, ఆ శక్తి కలిగి ఉండి కూడా అనేది మనకి రామాయణ కథ లోతుగా పరిశీలించినప్పుడు బోధపడుతుంది. గురుగారు, రామాయణానికి రాముడు కథానాయకుడు కదా, మరి అలాంటప్పుడు రామాయణ మహామాల రత్నం అని హనుమంతుడిని అనడం సమంజసమేనా? బాగుంది. ఎందుకంటే రామాయణం అనే మాటే రామస్య అయనం రామాయణం, రామాయాహ అయనం రామాయణం. అంటే రామ అంటే సీత, రామ అంటే రాముడు. అంటే రాముడి కథ, సీత కథ, ఇది వాళ్ళే కథానాయిక నాయకులు. మరి సీతారాముల్లో ఎవరికి సంబంధించిన విషయమైనా వాళ్ళు రామాయణం అనే మహామాల ఉంటే అందులో రత్నం అవుతారు. కానీ ఆంజనేయుడు ఎలా అవుతాడు? మహామాల రత్నం అంటే రత్నాలన్నీ వరుసగా ఉన్నాయి. బాగా విలువైన రత్నాన్ని ఓ వజ్రాన్నో మణినో మధ్యలో పెడతారు, దాన్ని కొలికి పూస అంటారు. ఆంజనేయుడు అలాంటి వాడు. మిగతా పాత్రలన్నీ చుట్టూ ఉన్నాయన్నమాట. రాముడు సీతతో సహా ఇంత సేవ చేసిన లక్ష్మణుడు కానీ, పాదుకలకే పట్టం కట్టిన అపారమైన భక్తి కలిగిన భరతుడు కానీ, అన్నని వదిలిపెట్టి శరణు పొందిన విభీషణుడు కానీ, మరి ఇంత సీతాన్వేషణకు సహకరించిన సుగ్రీవుడు కానీ, వీళ్ళెవరు రామాయణ మహామాల రత్నం కాదు. సీతారాములే కాకపోతే వాళ్ళు ఎలా అవుతారు? కానీ ఆంజనేయుడు మాత్రం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. లోకంలో రామాయణ మహామాలలో రత్నం ఎవరు అంటే, కొలికిపోస ఎవరంటే ఆంజనేయుడే. ఎందుకన్నారు ఈ మాట అంటే, ఆంజనేయుడే గనక లేకపోతే సముద్రం దాటేవాళ్ళు ఎవరు?
సీతమ్మకు రామచంద్రమూర్తి క్షేమవార్త చెప్పేవాళ్ళు ఎవరు? సీతకు విశ్వాసాన్ని ధైర్యాన్ని కలిగించేవాళ్ళు ఎవరు? మళ్ళీ సీత క్షేమవార్త రాముడికి చెప్పేది ఎవరు? ఎవరు చేయగలరు? ఒక ఆంజనేయుడు తప్ప ఇంకెవరు చేయలేరు. మనసాపి అదన్యేన నశక్యం ధరణీతలే అని రామచంద్రమూర్తి ప్రశంసించాడు. ఈ పని చేయాలని మనస్సులో ఊహిస్తేనే అలసిపోతారు మిగతా వాళ్ళు, చేయడం కాదు. అమ్మో ఈ పనే మనం చేయగలమా, మన వల్ల కాదు. సాగర లంఘనం కానీ, సముద్రాన్ని దాటి ఆవలి వద్దకు వెళ్ళడం కానీ, అక్కడ వెతకడం కానీ, వెతికినప్పుడు ఎంత ఆలోచన చేశాడు. మరి అక్కడ చేసిన శత్రు సంహారం కానీ, రావణుడికి చేసిన హితబోధ కానీ, మరి సీతమ్మతో మాట్లాడినప్పుడు ఆమెకు విశ్వాసం కలిగించి ఊరట కలిగి ఆమె ప్రశాంతంగా ఉండడానికి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో అలా మాట్లాడడం కానీ, ఇవన్నీ ఆంజనేయుడు తప్ప ఇతరులు చేయగలిగిన పనులు కాదు. అందుకని ఆంజనేయుడు మినహా రామాయణ కథకు సంపూర్ణత్వం సమగ్రత్వం వచ్చే అవకాశం లేదు. ఎవరు లేకపోతే ఆ కథకు పరిపూర్ణత చేకూరదో అతడు మహామాల రత్నం అవుతాడు. కాబట్టి రామాయణ మహామాల రత్నం అయిన ఆంజనేయుడిని ఆ విధంగా దేశమంతా ప్రపంచమంతా గుర్తిస్తోంది, గౌరవిస్తోంది. సీతారాములే గుర్తించారు. ఏం చేయగలనయ్యా నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా, నా వల్ల అయ్యే పనేనా అన్నాడు రామచంద్రమూర్తి అంతటి వాడు. అందువల్ల ఆంజనేయుడు నిస్సందేహంగా రామాయణ మహామాల రత్నమే. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, హనుమంతుణ్ణి తలుచుకుంటే బుద్ధి, ధైర్యం, బలం అన్నీ వస్తాయని చెప్తూ ఉంటారు కదా. హనుమంతుని యొక్క నామానికి అంతటి శక్తి ఉందంటారా? బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. లోకంలో ప్రసిద్ధంగా ఉన్న మాట ఇది. బుద్ధి బలం అంటే బుద్ధిబలం, దేహబలం అనమాట. యశస్సు, కీర్తి, ధైర్యం. బలం ఉన్నా కూడా ధైర్యం లేకపోతే ఈ బలం ఉపయోగించలేడు. ధైర్యం కావాలి. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం. దేన్ని చూసి భయపడిన స్థితి. అమ్మో 100 యోజనాల సముద్రం అని గుండె బాదుకోలేదు. ఇదెంత తేలిగ్గా పిల్లకాలువలాగా దాటేస్తాను అన్నాడు. ఇది పెద్ద విషయం కాదు నాకు అన్నాడు. లంఘయామి అల్పవారిధిం అన్నాడు. మరి ఈ నిర్భయత్వం, అరోగత, ఏ విధమైన వ్యాధి ఏనాడు రాదు. రాకపోగా అన్ని వ్యాధులు తొలగించడానికి కావలసిన సంజీవని ఎంత దూరంగా ఉన్నా తీసుకురాగలిగిన శక్తి కలిగిన వాడు. అన్ని రోగాలకు సంజీవని లాంటి వాడు ఆయన. కాబట్టి నిర్భయత్వం, అరోగత, అజాడ్యం. అజాడ్యం అంటే ఎప్పుడూ మందకొడితనం ఉండదు, అలర్ట్గా ఉంటాడు, మంచి చైతన్యంతో ఉంటాడు. చిన్న చిన్న సన్నివేశాలు కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాడు. అక్కడి నుంచి సంజీవని తీసుకొచ్చాడు, ఇక్కడ పెట్టేయచ్చు కదా, యుద్ధం అయిపోయేలాగా ఎన్నిసార్లు ఎవరైనా మూర్చిపోయినా ఉపయోగిస్తుంది కదా, మళ్ళీ తీసుకొచ్చిన చోట పెట్టేశాడు. ఆ ప్రదేశం మనకు తెలుసు కాబట్టి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తెచ్చుకుందాం. ఇంకెవరికైనా ఇలాంటిది అవసరం ఉంటుంది, వాళ్ళకి కావాలంటే అక్కడికి పెడతారు కదా, అక్కడ కదా వెతుక్కుంటారు, ఎక్కడ ఉన్నట్టు తెలియదు కదా. అంటే ఇంట్లో చిన్న చిన్న వస్తువులు ఎక్కడ తీసినా అక్కడ పెడితే మళ్ళీ మళ్ళీ వెతుక్కునే ఇబ్బంది లేకుండా ఉండడం అనే చిన్న విషయానికి ఎంత ప్రాధాన్యం ఉందో ఆంజనేయుడి ప్రవర్తన ద్వారా తెలుస్తుంది. సుగ్రీవుడు మొట్టమొదటిసారి రామలక్ష్మణులు వచ్చినప్పుడు రాముడిని గౌరవిస్తూ ఏం చేశాడంటే ఓ చెట్టు కొమ్మ విరిచి వేసి ఆయన పక్కన తాను పక్కన కూర్చున్నాడు. లక్ష్మణుడు వెనకాల చేతులు కట్టుకుని అలాగే నిలబడ్డాడు. వచ్చిన రాముణ్ణి గౌరవిస్తూ లక్ష్మణుడికి కూడా మరి ఆసనం ఇవ్వాలి కదా, అది తోచలేదు సుగ్రీవుడికి. ఏమిటయా బుర్రలేని మహారాజు నువ్వు అనలేదు ఆంజనేయుడు. మౌనంగా తాను ఇంకో చెట్టు కొమ్మ విరిచి పక్కన వేసి లక్ష్మణుడిని కూర్చోమన్నాడు. అవసరమైన పని చేసేసాడు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలా. ఎంత ఆలోచించాడు, ఎంత స్పందన ఉంది, ఎంత చైతన్యం ఉంది, ఎంత మహారాజును అవమానించలేదు. అలా అని లక్ష్మణుడిని గౌరవించడం మానలేదు. రాజుగారి పక్షాన మంత్రిగా ఆ పని తాను చేశాడు. ఇది ఎంత చైతన్యం ఉంటే జరుగుతుంది. ఇది అజాడ్యం అంటే. ఇంకా వాక్పటుత్వం సరే ఇంతకు ముందే అనుకున్నాం మనం, అపారమైన వాక్పటుత్వం. ఈ లక్షణాలన్నీ కలిగినవాడు. ఆయన్ని ఆరాధిస్తే, ఆయన్ని స్మరిస్తే ఈ లక్షణాలు మనకు వస్తాయి. సంగీతం బాగా వచ్చిన వారిని ఆశ్రయించి కొన్నాళ్ళు వాళ్ళ వెంటపడితే కొద్దిగా సంగీతం నేర్చుకోవచ్చు. సాహిత్యం వచ్చిన వారిని ఆశ్రయిస్తే సాహిత్యం నేర్చుకోవచ్చు. మరి బాగా ధనవంతుల్ని ఆశ్రయిస్తే కొంత ధనం సంపాదించవచ్చు. ఈ లక్షణాలన్నీ ఉన్న ఆంజనేయుడిని స్మరిస్తే ఈ లక్షణాలు మనకు కూడా వస్తాయి. ఈ లక్షణాలన్నీ కలిగినవాడు. స్మరించడం అంటే నిరంతరం తలుచుకోవటం. ఓహో ఇలా ఉన్నాడు కదా, ఇది కదా చేయవలసిన పని, ఇలా అర్థం చేసుకోవాలి కదా, ఇది కదా ప్రవర్తించవలసిన మార్గం, ఇలా కదా మాట్లాడాలి అని చింతన చేస్తూ ఆంజనేయుడి కథని స్మరించాలి. కథని కథగా కాక కథ చాటున దాగిన ఆలోచన సుధని మనం ఆస్వాదించి దైనందిన జీవితంలో ప్రవర్తించడానికి వీలుగా దాన్ని మలచుకున్నప్పుడు ఆ స్మరణ సార్థకమవుతుంది. కాబట్టి స్మరించడం అంటే నిరంతరం తలుచుకోవడమే, విస్మరించకుండా ఉండడమే స్మరించడం అని పరమహంస చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటే నిరంతరము ఆంజనేయుని యొక్క తాత్విక జీవన వైఖరిని, ధార్మిక జీవన వైఖరిని, ధర్మంతో పరోపకారం కోసం స్వామి కార్యం తప్ప స్వకార్యం లేని మహానుభావుడైన ఆంజనేయుడి తత్వాన్ని స్మరణ చేసిన కొద్దీ
ఆ ప్రయోజనం, ఆ లక్షణం మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సద్గుణాలన్నీ మనకు వస్తాయి. స్మరించడం అంటే కేవలం విగ్రహం పెట్టి ఏ ఆకుపూజ చేసినంత మాత్రాన సరిపోదు. ఆ తత్వాన్ని గుండెకు పట్టించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ సంస్కారం రావడానికి ఆకుపూజ చేస్తే చేయొచ్చు, తప్పులేదు. ఆకుపూజ చేయడం తప్పు కాదు, అక్కడ ఆగిపోవడం మాత్రం ప్రయోజనకరమైన విషయం కాదు. అందుకని స్మరించడం అంటే నిరంతరం ఆ తత్వాన్ని మళ్ళీ 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 తలచుకోవడం, నిరంతర చింతన కావాలి, దీర్ఘకాలం కావాలి అని పెద్దలు చెప్పారు. ఏ సత్ఫలితం పొందాలన్నా నిరంతరం చేయాలి, ఎక్కువ కాలం చేయాలి. అంటే ఎక్కువ కాలం అంటే ఎల్లకాలము చేయాలి. అప్పుడు ఆంజనేయుడి స్థితి మనకు కూడా వస్తుంది. కాబట్టి ఈ గుణాలన్నీ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేస్తారు. అలాగే ఆ స్వామివారి విగ్రహానికి సింధూరాన్ని అలుదుతారు. అలాగే స్వామివారికి అరటిపళ్ళని నైవేద్యంగా ఇస్తూ ఉంటారు. అంటే ఈ ప్రక్రియలు అన్నిట్లో దాగి ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? సర్వసాధారణంగా దైవము ఒక రూపాన్ని పొందినప్పుడు ఆ రూపానికి సంబంధించి అతడికి సంబంధించిన కథావృత్తాంతాన్ని బట్టి ఆరాధనా విధానంలో ఏ వస్తువులతో పూజించాలి, ఏవి నివేదనలు చేయాలి అనేవి ఏర్పడతాయి. అంతేకాని అవి వాళ్ళకి ఇష్టం అని అనుకోకూడదు. దేవతలకు కూడా ఇష్టాలు ఉంటే వాళ్ళు మనలాంటి వాళ్ళు అయిపోతారు. నాకు జలేబీ ఇష్టం, హల్వా వద్దు, లడ్డు ఇష్టం, ఏదో ఇంకో మైసూరుపాకు వద్దు అంటే నాలాంటి వాడే అయిపోతాడు భగవంతుడు కూడా. ఏదో అమ్మవారికి పాయసం ఇష్టం, ఆంజనేయ స్వామికి అప్పాలు ఇష్టం, ఇంకొక ఏదో వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టం అంటే ఆయన కూడా మనలాంటి వాడు అయిపోతాడు. వాటిలో ఉన్న ఆంతర్యాన్ని మనం గమనించాలి. ఈ కథలు ఎందుకు చెప్పారు అంటే ఆ స్వభావాన్ని మనం అర్థం చేసుకుని ఆ ఆంతర్యాన్ని గుర్తించడం కోసం చెప్పిన కథలు ఇవి. ఉదాహరణకి ఇప్పుడు తమలపాకులతో పూజ అన్నారు. తమలపాకులు ఎంత సుకుమారంగా ఉంటాయి, ఎంత లేత తమలపాకులు ఎంత మృదువుగా ఉంటాయి, ఎంత ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించినవి, అజీర్ణ వ్యాధిని పోగొట్టేవి, కఫాన్ని సంహరించేవి. అంటే ఆరోగ్య ప్రదాత ఆంజనేయుడు అని చెప్పడం అనమాట. దైవాన్ని అతన్ని ఆరాధిస్తే ఆరోగ్యం లభిస్తుంది. తమలపాకు ఎంత లేతగా ఉంటుందో అంత సుకుమారమైన హృదయ ధర్మం వస్తుంది. ఆంజనేయుడికి ఏం అవసరం? రాముడు బాధపడుతుంటే, సీత బాధపడుతుంటే ఇంకేమైనా అవసరమా? ఎవరో బాధపడుతుంటే నాకేమిటి అనుకుంటాడు, ఇంత కష్టం ఎందుకు పడాలి అనుకోడు. అంత సున్నితమైన మనస్సు అనమాట. అతని బాధ చూడలేక, సీతమ్మ బాధ చూడలేక ఆంజనేయుడు ఎంత బాధపడ్డాడో దూరంగా ఉండి, సీత ఇలా అయిపోయిందా, ఈమెనా సీత, ఎంత పవిత్రురాలు, ఎంత మహాత్మురాలు, రామచంద్రమూర్తి లాంటి పరాక్రమవంతుడి భార్యకి కష్టమా అని కన్నీళ్ళు వచ్చాయి ఆంజనేయుడికి. అలా కరిగిపోయే మనస్సు అనమాట. ఈ సున్నితమైన మనస్తత్వానికి సంకేతం తమలపాకు. అలాగే అరటిపళ్ళు ఉన్నాయి. అరటిపండులో ఒక ప్రత్యేకత ఉంది. అరటిపండు పైన ఉండే అరటిపండుని తొక్క తీసి తినడం చాలా తేలిక. మిగతా అన్ని పళ్ళ కంటే తేలిగ్గా తినగలిగిన పండు అరటిపండు. తర్వాత ఇంకో లక్షణం ఉంది అరటిపండుకి. అరటిపండుకి రక్షణ వలయంగా పైన తొక్క ఉంది. అరటిపండుకి ఏ విధమైన మాలిన్యం సోకకుండా. కాబట్టి ఈ రెండు లక్షణాలు ఏం తెలియజేస్తున్నాయంటే మనం స్వీకరించే ఆహారం మాలిన్యం లేని ఆహారం అయి ఉండాలి, తేలికగా తీసుకోవడానికి వీలైన ఆహారం అయి ఉండాలి అనే విషయాన్ని అరటిపండు సూచిస్తోంది. అంటే ఆంజనేయుడి స్మరణ వల్ల మనం తెలుసుకోవాల్సిన అంశం ఇది. ఇంకా సింధూరానికి ఒక ప్రత్యేకత ఉంది. సింధూరం ఎర్రగా ఉంటుంది. ఈ ఎర్రని సింధూరం ఆంజనేయుడికి చాలా ఇష్టం అండి. అందుకే సింధూరం బొట్టు పెట్టుకుంటాం ఆంజనేయుడి గుడికి వెడితే. అబ్బో ఆంజనేయుడికి ఇష్టం కాబట్టి మనం ఒళ్ళంతా సింధూరం పూసేసుకుంటే ఆంజనేయుడు సంతోషిస్తాడేమో అనుకుంటే అది అంత తెలివైన విషయం కాదు. సింధూరం ఇష్టం అనే మాటలో ఉన్న ఆంతర్యాన్ని గమనించాలి. సింధూరం ఎర్రగా ఉంటుంది. ఎంత ఎర్రగా ఉంటుందంటే నెత్తురున్నంత ఎర్రగా ఉంటుంది. రక్తం ఎంత ఎర్రగా ఉంటుందో సింధూరం అంత ఎర్రగా ఉంటుంది. ఆంజనేయుడి ఒళ్ళంతా సింధూరపు రంగులో ఉన్న రక్తం, ఒళ్ళంతా ఉన్న సన్నివేశం ఒకటి ఉంది రామాయణంలో. రామరావణ సంగ్రామం జరుగుతున్నప్పుడు రావణుడు రథంలో కూర్చుని యుద్ధం చేస్తున్నాడు. రాముడు నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు. రథం ఎక్కడిది ఆయనకి? ఆంజనేయుడు ఇది చూసి బాధపడి, నా స్వామి నేల మీద నిలబడ్డమా, శత్రువు పనికిరానివాడు, వాడేమో రథంలో ఉండడం అని నా భుజాల మీద ఎక్కువయా, నేనే రథం. అందుకే విష్ణువాలయాల్లో ఇప్పటికీ హనుమద్ వాహనం అప్పుడు వచ్చిందనమాట. హనుమద్ వాహనం సరే కూర్చున్నాడు. యుద్ధం జరుగుతోంది. రాముడు హనుమంతుడు భుజాల మీద ఉన్నాడు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? శత్రువులు ఏం చేస్తారంటే అవతల వాడి మీద బాణాలు వేసేటప్పుడు యుద్ధం చేసేవాడి మీద మాత్రమే వేయరు. రథం మీద వేస్తారు, గుర్రాల మీద వేస్తారు, సారథి మీద వేస్తారు. ఆ సారథి పడిపోతే, ఆ రథం మొక్కలైపోతే, ఆ గుర్రాలు పోతే వాడు రథం లేని ఒంటరివాడు అయిపోతాడు. చివరికి విల్లు విరగొడతారు. ఆ శత్రువును సంహరించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం రావణాసురుడు కూడా చేశాడు. రథం మీద వెయ్యాలి, గుర్రాల మీద వెయ్యాలి, సారథి మీద వెయ్యాలి, అన్నీ హనుమంతుడే. అందుకని అడపాదడపా రావణుడు విసిరిన బాణాలు హనుమంతుడికి కూడా తగిలాయి. రాముడికే కాకుండా చాలా బాణాలు తగిలాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఎక్కువ బాణాలు తగిలాయి. ఎన్ని ఎక్కువ బాణాలు తగిలాయంటే వేసిన వాడెవరు? పనికిరాని వాడు కాదు, రావణుడు అంతటి మహావీరుడు. ఆ బాణం ఎలా తగులుతుంటే బాణం బాగా శరీరంలో లోపలికల్లా గుచ్చుకుపోయి ఫౌంటైన్లో నుంచి చిమ్మినట్టుగా రక్తం వస్తుందన్నమాట. అలా ఒళ్ళంతా
అంగుళం చోటు కూడా రావణుడు విసిరిన బాణం తగిలి రక్తసిక్తం కాని ప్రదేశం లేదు. అందుకని ఒళ్ళంతా రక్తం అయిపోయింది. అయినా కానీ రాముణ్ణి కదలనివ్వకుండా, చెక్కు చెదరకుండా కర్తవ్యాన్ని నిర్వహించాడు. ఇది ఆంజనేయుడి త్యాగదీక్షకు సంకేతం. ఆ త్యాగదీక్ష మనం అలవరుచుకోవాలి, భక్తితో ఉండాలని చెప్పడానికి ఆ రక్తానికి గుర్తుగా ఉండే సింధూరాన్ని శిరస్సును ధరించి ఆంజనేయుడి తత్వాన్ని మనం తలుచుకోవాలి అనేది అందులో ఉన్న ఆంతర్యం. గురుగారు, ఇవాల్టి మన ధర్మము కార్యక్రమంలో ఆంజనేయ స్వామి గురించి మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. మంచిదమ్మా, శుభం. ఇది ఇవాల్టి మన ధర్మము కార్యక్రమం. రేపు మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.